ఆగండి, అది ఉంది కదా స్టాపర్. బయట నుంచి లోపలికి రానియద్దు. ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్, బయట నుంచి ఎవరు లోపలికి రావడానికి లేదు. పిలుస్తారా? స్నిగ్ధ గారు ఎక్కడున్నారో, స్నిగ్ధ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఎక్కడున్నారు తల్లి? నమస్తే. తప్పదు పండి మేడం. ఒక్క నిమిషం. బాబా ఆగే అయ్యండి బాబు, ఆగండి. మరి మీరు ఎక్కడే పోతారు? అయ్యండి ఒక్క నిమిషం తల్లి పెట్టండి. వారు చెప్తారా? జరగండి. ఇది ఎగ్జిట్ పెట్టండి. అది ఇది ఎగ్జిట్ ఉంచండి అమ్మా. ఇది ఎగ్జిట్ పెట్టండి. ఇది ఆపండి అమ్మా. ఒక్క నిమిషం. ఇది ఎగ్జిట్. అజిత్ భాయ్ పండి, మీతో పాటు రావాలి కదా. పిల్లలు 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 సీఎం ఆఫీస్ కింద. చలో చలో కింద పంపు. అత్త మేరీ ఆగు బాబు. ఫోటోగ్రఫీ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ 5 నిమిషాలు ఆగాలి కదా. ఎన్ని యాంగిల్స్ తీసుకోను. దండం పెట్టుకోవడం. దయచేసి దర్శనం అయిపోయిన వాళ్ళంతా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇదే వారు రారా మరి పిల్లలు అక్కడ ఉండండి మేడం దగ్గర. హలో చెక్. పేరు పేరు జరుగు జరుగు. ఇట్రండి రండి రండి. జరగండి బాబు జరగండి. తల్లి జరగండి. ఏంది చేసి తొందరపడదు.
ఎటు పోతావు అమ్మా ఇప్పుడు? ఎక్కడికి పోతావు మేడం? సబ్ ఇన్స్పెక్టర్ గారు, మీరు అది తెరిచి ఉంచుతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్, మీరు గేట్ దగ్గర మీరే పంపిస్తున్నారు. ఫ్రమ్ హియర్ ఆర్ అబ్జర్వింగ్. ఎస్ఐ గారు మీరు ఎందుకు పంపుతున్నారు? లోపలికి ఎందుకు పంపుతున్నారు? అక్కడ క్లోజ్ చేయండి. ఉంది కదా అక్కడ, క్లోజ్ ఇట్. మీరే పంపిస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సీనియర్ ఆఫీసర్స్, ఇట్స్ నాట్ కరెక్ట్. వెళ్ళాలి తప్పితే లోపలికి రావడానికి లేదు. స్వామివారు ఉన్నారు లోపల. అక్కడ కూడా క్రౌడ్ డిస్పర్స్ చేయాలి. రవీందర్ గారు, డిఎస్పీ గారు, క్రౌడ్ని డిస్పర్స్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. క్రౌడ్ని డిస్పర్స్ చేయండి. డిఎస్పీ రవీంద్ర గారు, ఇక్కడ వెళ్ళిపోవాలి. అట్లా ఉండటానికి లేదు. కేవలం పోలీస్ వారే ఉండాలి. దేవుడు వెళ్ళాలి. బట్ ఉన్నారు ఇక్కడ. ప్లీజ్ సెండ్ దెమ్ అటువైపు, మీకు లెఫ్ట్ వైపు. డిఎస్పీ గారు రవీందర్ మీకు అటువైపు ఉన్నారు రెడీగా, అటువైపు, దట్ సైడ్. ప్లీజ్ సెండ్ దెమ్ ఆఫ్. పంపించాలి. ఎవరిని పంపడానికి లేదు. అబ్జర్వ్ చేస్తున్నాం మేము ఇక్కడ. దగ్గర ఉండాలి బాబు కానిస్టేబుల్ గారు, అక్కడ ఎవరిని పంపడానికి లేదు. దొరికినా రెడీగా ఉన్నా? ఏ తక్కువడే కాదు, ఒక్క ముచ్చం లేదు. ఇదేం కలెక్షన్? ఒక్క ముచ్చం లేని ఇది అంతా ఏంటి ప్యారా? పొట్లాల్లో వస్తాయి, ఇంటికి వస్తాయి. తీస్తావా? మళ్ళీ మీరు వెళ్తారా? కరెక్ట్. దేవుడి సంవత్సరం నా దగ్గర లోపల ఎస్పీ గారు, రోహిత్ భాయ్, అందరూ ఎదురుగా ఉండడం లేదు. దేవుడు వెళ్ళేసి, బట్ వాళ్ళు ఇటు రావాలని చూస్తున్నారు. చాలా మంది వెయిటింగ్. ప్లీజ్ డిస్పర్స్. రో పార్టీ పెట్టండి. అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక్కడ వేదిక దగ్గర ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ పంపించాలి ఇమీడియట్గా. దర్శనం అయిన వాళ్ళు పైన ఉంటున్నారు. దిగండి ఇక అమ్మ, దిగచ్చుగా. క్లియర్ అయింది బాబు. వీళ్ళని పంపించండి అమ్మా, స్టేజ్ ఖాళీ అవుతుంది. అయ్యగారు వీళ్ళు వెళ్ళిపోతారు. జరగండి అయ్యా బాబు. సిఐ గారు వీళ్ళని తొందరగా డిస్పర్స్ చేయించండి. దర్శనం కూడా వేదికపై ఉన్నారు. అయిపోయింది, దగ్గర వచ్చింది. రోహిత్ భాయ్, ఎస్పీ గారు, మీరు ఓకే గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేవుడు బయలుదేరుతారు. గ్రీన్ సిగ్నల్ ఇస్తే డన్. అందరూ కొద్దిగా భగవంతుడికి త్రోవ ఇవ్వాలి. భగవంతుడికి త్రోవ ఇవ్వకపోతే మరి ఇంత ఇక్కడికి వచ్చి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. భగవంతుడికి త్రోవ ఇవ్వాలి. బయలుదేరే సమయం ఆసన్నమైంది. అది మక్క ఇక్కడ స్టేజ్ పై ఎగబడుతున్నారు వీళ్ళు కూడా. వెనకాల పోయి అందరినీ దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు నెమ్మదిగా కిందికి వెళ్ళగలరు. పంపించండి కింది. వేదిక ఖాళీ చేయాలి. వేదిక ఖాళీ చేయాలి. స్వామివారు బయలుదేరుతున్నారు. వేదిక ఖాళీ చేయాలి. మా వేదిక ఖాళీ చేయించండి. ఎవరు పైకి ఎక్కడానికి లేదు. స్వామివారు బయటికి వెళ్తున్నారు. జై శ్రీరామ్. స్వామివారు బోధులు ఎక్కడున్నా మండపానికి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి బోధులు తిరుమల సాగు బయలుదేరుతున్నారు. స్వామివారి బోధులు రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి బోధులు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళు కూడా పంపించాల్సిందే. వాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరు స్వామివారి బోధులు రావాలి.
పోలీసు వారు స్వామివారి బయలుకి లోనికి పంపాల్సిందిగా కోరుతున్నాను. స్వామివారి తిరిగి సాగు బయలుదేరాలి. స్వామివారు బయలు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నా. స్వామివారి దేవాలయంలోకి వెళ్ళాలి. అమ్మా ఎస్ఐ గారు, ఏంటమ్మా ఈ పద్ధతి? ఏ బాబు, నువ్వే పంపిస్తున్నావు అందని, అందరిని దగ్గర నుండి పంపిస్తుండే ఎవరైనా? సిఐ గారు పంపిస్తుండే దగ్గర నుండి. హూ ఇస్ దట్ కానిస్టేబుల్? ఆయన పేరేంది, నెంబర్ ఏందా? ఎవరమ్మా? ఆయన పంపిస్తుండే అందరినీ. ఈ సెండింగ్ ఆల్ మెయిన్ గేట్ నుంచి పంపిస్తుండే అందరినీ. ఒక్కళ్ళు ఉండదు వేదిక పైన. ఎస్పీ గారు, రోహిత్ భాయ్, ఎస్పీ గారు క్లియరెన్సా? మార్గ మధ్యలో వద్దు. రోప్ పార్టీ ప్లీజ్. అక్కడ క్రౌడ్ ఉంది. అడిషనల్ ఎస్పీ పంకజ్ గారు, క్రౌడ్ ఉంది మీ దగ్గరే. విఐపి గ్యాలరీ ఖాళీ కాలేదు. విల్ వెయిట్. వేదికపై అందరినీ తప్పించాలి. పోలీస్ వారు వెళ్ళిపోవద్దు. ఇది అయిపోయిన తర్వాత ఎస్పీ రోహిత్ గారు దయచేసి ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు బృందాన్ని ఉంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని తర్వాత కూడా స్వామివారు వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద మంటపం పవిత్రమైనది, ఎవరు ఎక్కడానికి లేదు. అర్చక తప్ప ఎవరు ఎక్కడానికి లేదు. అర్చకులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయ, చుట్టుపక్కల వారిని ఎంకరేజ్ చేయకండి, తెర వేసేయండి. ముఖ్యంగా కానిస్టేబుల్స్ కూడా పాటించాలి. మంగళవాద్యాలు, కోల, శంఖచక్రాలు అందరూ సిద్ధంగా ఉండండి. బోయలు వారి ఆలయానికి వేయించేస్తారు. కూడా సెక్యూరిటీ గారు కూడా ఎస్పీ గారు ఓకే అంటే విల్ స్టార్ట్. హ్యాండ్ రైజ్. ఎస్పీ సాబ్ ఓకేనా? రోప్ పార్టీ రెడీ అయ్యారు. దయచేసి మార్గ మధ్యంలో కూడా ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. స్వామివారిని ఎవరు టచ్ చేయకూడదు. పవిత్రమైనటువంటి మూర్తి, ఎవ్వరు టచ్ చేయకూడదు. మార్గ మధ్యంలో కానీ ఎక్కడ కానీ టచ్ చేయడానికి లేదు. పోలీసు వారు సహకరించాలి. బోయిలు రావాలి. ఇతరత్ర ఎవరున్నారో వాళ్ళు పంపించాలి. వారు బోయి అలవాటైన వాళ్ళేనా? మీరు అలవాటైన వాళ్ళేనా? బోయి 1 2 బోయిలందరూ రావాలి. వెనకాల ఏం చేస్తారు? బోయిలు వెళ్ళాలి. బయట పంపేయండి మిగతా వాళ్ళని. వద్దు. ఎవరు వెళ్ళేటప్పుడు ఎవరు టచ్ చేయొద్దు. పంకజ్ గారు రెడీయా? డన్. రోప్ పార్టీ రెడీ అయ్యగారు. ఎవరు ముట్టుకోవద్దు. బోయిలు 20 మంది ఉండాలి కదా. 20 మంది బోయిలు.
వెనక వాళ్ళు ఎవరు కూడా మార్గ మధ్య ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల క్లోజ్ చేయాలి. బయటికి స్వామివారు వచ్చిన తర్వాత క్లోజ్ చేయాలి. ఆపండి, గట్టిగా పట్టండి. ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి పెట్టుకోండి, దండం పెట్టుకోండి తప్పితే ఎవరు కూడా టచ్ చేసే ప్రయత్నం చేయొద్దు. మరి ఎందుకు మీద చేసే ప్రయత్నం చేయొద్దు. రోప్ పార్టీ రోప్ పార్టీ ఎవరు కూడా ముట్టుకోవద్దండి. ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. అమ్మ జాగ్రత్త, తల్లి తల్లి జాగ్రత్త. ఎవరు ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఎవరు ముట్టుకోవద్దు. ప్రశాంతంగా అద్భుతమైనటువంటి కళ్యాణం అయిపోయిన తర్వాత ఎవరు కూడా టచ్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎవరు టచ్ చేయొద్దని ప్రార్థన, దండం పెట్టుకోండి. ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. పల్లకిని కూడా ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఎవరు టచ్ చేయొద్దు. కళ్యాణానంతరం వస్తున్నటువంటి స్వామివారిని పల్లకింట కూడా